తిరుపతిలో సంచలనం సృష్టించిన చిన్నారి కిడ్నాప్ కేసు మిస్టరీ వీడింది. 13 నెలల చిన్నారి జయశ్రీ కిడ్నాప్ కేసులో పోలీసులు కీలకమైనటువంటి పురోగతిని సాధించారు. ఈ కేసులో సంబంధం ఉన్నటువంటి 6 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 21వ తేదీన తిరుపతి నగరంలోని చింతనచేరు ప్రాంతంలో ఇంటి వద్ద ఆడుకుంటున్నటువంటి చిన్నారి జయశ్రీని ఆగంతకులు అపహరించారు. అయితే తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారిని కిడ్నాప్ చేసినట్లుగా గుర్తించారు. కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రత్యేకమైనటువంటి బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారి యొక్క కదలికలను గుర్తించారు. మత్తులో ఉన్నటువంటి కిడ్నాపర్లను విచారించగా చిన్నారిని విక్రయించినటువంటి ప్రాంతానికి సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే స్పందించినటువంటి పోలీసులు చిన్నారి జయశ్రీని సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. అలాగే చిన్నారిని కొనుగోలు చేసినటువంటి కుటుంబాన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కిడ్నాప్ కేసుతో సంబంధం ఉన్నటువంటి 6 మందిని తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా విడదంపట్టు పట్టణంలో అరెస్టు చేశారు. అదేవిధంగా పోలీసులు పట్టుకునే లోపే చిన్నారిని రైల్లో కాట్పాడి నుంచి ఈ రోడ్డు వరకు భిక్షాటనకు ఉపయోగించినట్లుగా దర్యాప్తులో తేలింది. దీనిలో ఎవరు తీసుకెళ్లారో అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దీంట్లో ఆ 13 నెలల పాపని మరియమ్మ కందన్ అనే వాళ్ళు వీళ్ళు కూడా ఎక్కడ ఉంటారు, వీళ్ళు కూడా వీళ్ళింటి పక్కనే చింతలచేరులో వీళ్ళింటి పక్కనే ఉంటారు. సో వీళ్ళు ఒక పాపను తీసుకొని పోయినారు అని నిర్ధారించుకున్న తర్వాత వీరి గురించి వెతకలాడడం స్టార్ట్ చేయడం. దీనిలో ఒక 3 బృందాలుగా విడగొట్టడం జరిగింది. మన తిరుపతి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు కానీ హేమాద్రి ఇంకా ఇంకో బృందం ద్వారా సో డిఫరెంట్ ఏరియాస్కు పంపించడం జరిగింది బృందాలని. పాప ట్రేస్ అయింది. ఏందంటే ఈ మరియమ్మ కందన్ వాళ్ళు తీసుకొని నిన్న సాయంత్రం 6 గంటలకు విడదంపట్టు ఏరియాలో ఈ పాప ట్రేస్ అయింది. ఈ పాప యొక్క ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరే కాకుండా ఈ పాపని మిగతా గ్యాంగ్కు అమ్మారు. ఒక 25,000 రూపాయలకు పాపను అమ్మడం జరిగింది. సో ఇదంతా ఏంటంటే ఈ బెగ్గింగ్ బ్యాచ్, ఇది అంటే చిన్నపిల్లలను తీసుకెళ్లడం, బెగ్గింగ్ చేయించడం, దానివల్ల వచ్చిన ఆదాయంతో బ్రతకడం అనేటువంటిది మిగతా వాళ్ళ వృత్తి. దీనిలో ఎవరు ఇక్కడ మనకి ఏంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇంత బాగా ఎందుకు వచ్చేసిందంటే ఎవరు తీసుకొని పోయిండేది కన్ఫర్మ్ అయింది పక్కింటి వాళ్ళని. వాళ్ళు ఇక్కడ పేపర్లు అమ్ముతున్నారు కాబట్టి ఎవరైతే ఆ వేస్ట్ పేపర్స్ కొంటున్నారో వాళ్ళు మనకి వీళ్ళ గురించి పూర్తి ఫోన్ నెంబర్లు కానీ ఇట్లాంటివన్నీ ఈజీగా తీసుకోవడం జరిగింది. వాళ్ళు వీళ్ళని మాకు బెగ్గింగ్ చేసుకునే ఒక చిన్న అమ్మాయి కావాలా, అవసరమైతే డబ్బులు ఇస్తారు వాళ్ళు అని చెప్పడం జరిగింది. వాళ్ళకి అవకాశం వచ్చింది. ఇక్కడ ఇంటి పక్కనే ఉంది. ఆ చిన్న అమ్మాయి తల్లి కూడా వీళ్ళను నమ్మింది. ఆమె పని చేసుకుంటూ ఈ అమ్మాయిని కూడా వీళ్ళు ఎవరో ఒకరు చూసుకుంటారులే ఏమీ కాదులేనే ఉద్దేశం గమనించారు వీళ్ళు. అది కరెక్ట్ టైం చూసుకొని తీసుకొని పోవడం జరిగింది. ఇక్కడ మనకి ఏంటి ఇన్ఫర్మేషన్